వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ధర్మస్థలం న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకంత కలకలం సృష్టిస్తోంది? ఏ టీవీ న్యూస్ ఛానల్లోనూ రాని విషయం సోషల్ మీడియాలో మాత్రమే ఎందుకంత వైరల్ అవుతోంది? ఈ విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ధర్మస్థల అనేది శ్రీ మంజునాథ స్వామి కొలువున్న ఒక పవిత్ర ఆలయం. లక్షలాది మంది ఇది ఒక పవిత్రమైన స్థలం అని భావిస్తారు. అంతేకాదు, దేశ నలుమూలల నుండి ఇక్కడికి భక్తులు వస్తారు. ఇక్కడ జరిగే నిత్య పూజలు, అన్నదానం మరియు సమాజ సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినవి. కానీ ఇప్పుడు అదే ధర్మస్థల గురించి ఒక దారుణమైన వార్త ఊహించని రీతిలో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. సౌజన్య అనే బాలిక హత్య కేసుతో మొదలైన ఈ కథ ఇప్పుడు వందలాది మంది మానవ మృతదేహాల రహస్య ఖననాల దాకా వెళ్ళింది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా సౌజన్య మరియు అలాంటి ఎందరో అమ్మాయిలకు న్యాయం దొరకాలని కోరుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అసలు ఎందుకు ఈ విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోందో తెలుసా? గతంలో అక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఓ శానిటేషన్ వర్కర్ సంబంధిత ఆరోపణలపై జూలై 3వ తారీఖు దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని అందులో పేర్కొన్నారు. దాంతో మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అతను ధర్మస్థల ఆలయ పరిధిలో 1995 నుంచి 2014 మధ్యకాలంలో పనిచేశాడని, ఆ పీరియడ్లో 100కు పైగా మృతదేహాలను రహస్యంగా పుడచమని లేదా కాల్చమని ఉన్నతాధికారులు ఆజ్ఞాపించారని, వీటిల్లో చాలా వరకు యువతులు మరియు బాలికలు, మహిళల శవాలే ఉన్నట్టు తెలిపాడు. వాటిల్లో చాలామంది అత్యాచారానికి గురైనట్లు తెలిసేది. ఒంటి మీద గాయాలు కూడా ఉండేవి. కొందరిపై యాసిడ్ గాయాలు కూడా ఉన్నాయి. మృతదేహాలు త్వరగా కుళ్ళిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరోచోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇలా ఉండగా ఓసారి తన కుటుంబానికే చెందిన ఓ మైనర్ బాలికను తన పై అధికారులు లైంగికంగా వేధించారని, దాంతో ధర్మస్థల నుంచి 2014లో వెళ్ళిపోయాడట. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పాడు. ఇదంతా జూలై 11న బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో తాను పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి అస్థిపంజరం అవశేషాలు సహా సంబంధిత పోలీసులకు ఆధారాలుగా అందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కొందరు అఫీషియల్స్ పేర్లు కూడా అందులో పేర్కొన్నట్టు తెలిపాడు. ఈ క్రమంలోనే అక్కడ వరుస హత్యలకు కారకులు ఎవరు మరియు సౌజన్య హత్యకు కారణం ఎవరు అని ప్రశ్నిస్తూ ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసింది. అతను సౌజన్య కేసు గురించి ఏఐతో ఒక వీడియో రూపొందించాడు. దాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కన్నడ పోలీసులు అతన్ని సెక్షన్ 299 కింద కేసు బుక్ చేసుకున్నారు. కానీ అప్పటికే ఆ వీడియో అయితే మిలియన్స్లో వ్యూస్ వచ్చేసింది. అంతేకాదు, చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని, జస్టిస్ ఫర్ సౌజన్య అని చాలామంది పోరాటాలు మొదలుపెట్టారు. ఇప్పుడు దీనికంతా పూరకమైన కేసెస్ గురించి తెలుసుకుందాం. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలానికి వెళ్లిన MBBS విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది. ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ తన తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు 2003లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ స్వీకరించలేదని, వాళ్ళని బెదిరించి పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2012లో సౌజన్య కేసు. 15 ఏళ్ల విద్యార్థిని ధర్మస్థల సమీపంలోని కాలేజ్లో చదువుతూ ఉండేది. కాలేజ్కి వెళ్ళిన అమ్మాయి ఒకరోజు తిరిగి రాలేదు. 2 రోజులు గడిచిన తర్వాత ఆమె మృతదేహం అడవిలో చూడటానికి కూడా భయపడేలా దారుణమైన స్థితిలో ఉండింది. అడవిలో తలకిందులుగా బలవంతంగా పడేసినట్టు కనిపించింది. శరీరంపై టార్చర్ చేసిన గాయాలు, అత్యాచారానికి గురైన సూచనలు స్పష్టంగా కనిపించేవి. కానీ అప్పుడు ఆ కేసుపై విచారణ సరైన దిశలో సాగలేదు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు, కానీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో అతను కేసు నుంచి బయటపడ్డాడు. సౌజన్య తల్లిదండ్రులు 7 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు.
2012లో స్థానికంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులను శిక్ష పడాలని కోరుతూ సౌజన్యకు న్యాయం దొరకాలని వాళ్ళ పేరెంట్స్ మరియు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు అందరూ ర్యాలీలు చేశారు. దాంతో 2021లో ప్రజల ఒత్తిడి కొరకు ఈ కేసును సిబిఐకు అప్పగించారు. కానీ పూర్తి స్థాయి దర్యాప్తు జరగకముందే పునఃస్థాపన ప్రయత్నాలు ఆగిపోయాయి. ఈ కేసు మాత్రం ఇప్పటికీ ముగిసిపోలేదు. కానీ నిందితుడు మాత్రం బయట ఐషారామి జీవనం నడుపుతున్నాడు. కానీ బాధితురాలు మాత్రం గవర్నమెంట్ ఫైల్లో ఒక నంబర్గా మిగిలిపోయింది. ఇది కేవలం ఒక సౌజన్య కోసం మాత్రమే కాదు, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న మాస్ బరియల్ వ్యవహారంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది ఆడవారి కోసం. ఇన్నాళ్ళు మనం విన్నాం ఇవి కేవలం ఊహలు, వాటికి ఏమీ ఆధారాలు లేవు అని. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి ధైర్యంగా చెబుతున్నాడు, నేనే 100కు పైగా శవాలు పూడ్చిపెట్టానని, అవి ఎక్కడ పూడ్చానో చూపిస్తానని కూడా చెప్తుంటే ఇంకా ఇప్పటికీ కూడా అధికారికంగా విచారణ ప్రారంభం కాలేదు. అందుకే ఇప్పుడు దేశం మొత్తం అడుగుతున్న పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? ఎందుకు పోలీసులు ఆలస్యం చేస్తున్నారు? ఈ ప్రత్యేక దర్యాప్తును ఆపే శక్తులు ఎవరు? ఇలాంటి దుర్మార్గులను రక్షిస్తున్న ప్రభావవంతులు ఎవరు? ఇవన్నీ బహిరంగంగా వెలుగులోకి రావాలి. సౌజన్యకు నిజమైన న్యాయం జరగాలి. మీరు కూడా అదే కోరుకుంటున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి.